మా బండారు తీసుకొచ్చి ఆ లేపి మీ ఇంటి మీద చల్లేసాను కనుక గంగలు కల్పిస్తారు కనుక అది ఎవరికి చేతికి దొరుకుతలేదు. అది వదలాలంటే చాలా కష్టతరము, ఇక మీరు బతికేది మీరు కష్టము అని చెప్పారు మంత్రకాతానికి. అయ్యా మరి నా జీవితం ఎట్లయ్యా, మరి దీనికి ఏది పరిష్కారం లేదా, మీకు ఎంత డబ్బుగా నేను ఇస్తానయ్యా, మరి దీని ఇంత మీరు దేవుళ్ళు కదా. ఒక ఆయన అంజనేయులకి ఇక్కడ తెలంగాణపురంలో కానీ అంజనేయులకి శివమని అవుతాడు, ఆయన పేరు అయ్యాన. అయ్యాన దేవుడు కదనయ్యా. ఒకప్పుడు అంజనేయుల చరిత్ర నాకు తెలుసు. నేనే ఒకప్పుడు కూడా కఠినమైన పెద్ద రాక్షసుల శాతమార్చినాడు. ఈరోజు మరి శాతపడానికి శాత కదా అంటే గంగలు కలుపుతుంది. గంగలు కలిపితే ఏమిటో కలుపుతుంది, దేవునికి శాత కదా. ఏంది ఇది నా పరిస్థితి అని నేను ఊరికే ఏడ్చుకొని బాధపడి ఆయనతో అడిగితే ఆయన అనేవాడు, అయ్యా నీ శేషకాడికి చేస్తా, వారం వస్తుంటే నీ ఇష్టం. ఆయన చెప్పిండు. అక్కడ తిరిగినా ఇలా ఎక్కువపల్లి తిరిగినా ఎక్కడికి రకరకాల పొట్లపల్లి ఇంకా అనేక మాంత్రకాల తాను తిరిగితే ఇంకా శేషులు అని నిజమే శేషులు. అది వాంత్రిక విద్య మా మీద చల్లేరు కనుక మాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, తింటే తినబుద్ధి కాదు, రకరకాలుగా పిచ్చోని నన్ను ఎక్కడ పోయి మా అమ్మ నాయన చంపేసాను, నన్ను కూడా పిచ్చోని చేయాలని చేసిండు కనుక ఇక నేను తాగి ఒక పిచ్చోనిగా మారిపోయినా. ఇక మతిశుద్ధి లేకుండా అయిపోతుంది నాకు. సుందర పార్కు అక్కడ చిక్కడపల్లి కళ్ళు కంపెనీ ఉంటుంది అతని పక్కన. ఆ కళ్ళు కంపెనీకి వెళ్ళి పొద్దుగాల కళ్ళు తాగాలి. అనేక తిరిగినప్పుడు వాళ్ళు ఒక ఆయన అదే తెలంగాణ ఆయన చెప్పిన ఆయన అన్నాడు, బాబు ఇది నేనెంత నీకు మందలిచ్చి నీకు నిమ్మకాయలు ఇవన్నీ ఇస్తే కూడా అది నీకు దిగుతలేదు. నేను ఇక్కడ దిగబడితే మళ్ళీ అక్కడ ఉన్నాడో వాళ్ళు ఎక్కిచ్చేస్తున్నారు. మళ్ళీ అది పరిస్థితి కాదు, నీవే కొన్ని మంత్రాలు నేర్చుకుంటా అంటే చెప్పు, నీకు నేర్పిస్తా. నీకు చదువు వస్తే పెన్ను తీసుకొని బుక్ కూర్చో రాసుకో. ఒక్కొక్క మంత్రం నీకు కొన్ని మంత్రాలు బిగైన మంత్రానికి పట్టిస్తా. ఆ మంత్రాలు నేర్చుకొని నీవు దానికి 108 నీ నోటికి అబ్బించుకొని ఆదివారం అమాస రోజు వస్తుంది, ఆ రోజు వెళ్ళిపోయి నువ్వు దాన్ని జపం చేసినట్టయితే అది నీకు లభిస్తుంది. ఇక తర్వాత ఎవడన్నా నీకు చేసినప్పుడు నీ పెయి మీద వారాడుతుంటుంది. అప్పుడు నీవే తిరిగి వాళ్ళకు మంత్రం ఇవ్వచ్చు, మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళకి మలిపి కొట్టవచ్చు. నేర్చుకుంటావా అని అన్నాడు. అరే మంచిదయ్యా, మరి నేర్చుకుంటా, కానీ నాకు చదువు రాదు, రాయటం రాదు. నేను ఎట్లా చేస్తూ అంటే చూడు, నువ్వు ఏదైనా ప్రయత్నం చేసుకో, ఎవరైనా చదువు వచ్చిన కూడా తోలుకొచ్చుకో, రాపించుకో, నువ్వు నేర్చుకో అని చెప్పిన ఆయన పాపం. ఇలా గర్వపురంలో ఆయన గురువు అయ్యాన అని ఉంటాడు ఆయన ఇక్కడ. అంటే నా తమ్ముడు హ్యాండిక్యాప్ అనే వ్యక్తి, వాడు యేసుప్రభుని నమ్ముకున్నాడు. వాడు 10ట్లో పాస్ అయ్యాడు, మంచిగా చదువుకున్నాడు. నా 3వ ఆయన. ఇంకా నేను మా తమ్ముతానికి అంటే శనివారం వస్తుంది, శుక్రవారం పోయి శనివారం ఆడ ఆయన ఊగుతుండే, అదే చెప్తుండే ఆయన అందరికి ఆడ అంజనేయులకు శివ ముగిసి చెప్తుండే. మళ్ళా నేను శుక్రవారం పోయి శనివారం పొద్దున్నకి ఆదివారం వస్తుంది. మా తమ్ముడు చర్చికి పోతున్నాయి ఒకడు, ఎవరు మా తమ్ముని పేరు శ్రీనివాస అని హ్యాండిక్యాప్. మా తమ్మునికి చదువు వస్తుంది కదా, మా తమ్ముని తోలుకొచ్చేసి అసలు వాడే విద్య నేర్చుకున్నానుకో ఇంకా నాకు పర్వాలేదు, వానికి ఇంకా చదువు వస్తే ఇంకెమ్మడే వానికి నోటికి అవుతుంది అని. సరే అయ్యగారు మరి ఆయన అయ్యన్న మరి నిజమే మా తమ్ముడు ఉన్నోడు తోలుకొస్తాడు, మళ్ళీసారి తోలుకొని రా, బుక్ పెన్ను తీసుకుని మొత్తం నీకు నేర్పించేస్తా అని చెప్పి నేను. నాకేమో డబ్బు నువ్వు ఇవ్వకుండా సరే నీకు దయ కొడితే తర్వాత ఏమైనా పెడుతూ పో అని చెప్పాను. చాలరా బాబు, ఇక ప్రాణాలు పోతుంటే ఏమంటే వస్తాడు, ఇవన్నీ పరిస్థిత అని నా మనసుకు అనుకొని బాధపడుతున్నప్పుడు మా తమ్మతానికి వచ్చి నేను అన్నా, అదే తమ్మేసి నా మాట వినరు నాయన అని ఇల్లు ఆరిపోతుంది, చనిపోయిండు, ఇద్దరు అన్న పోయిండు, తండ్రి పోయిండు, తల్లి పోయిండు, ఇక మనం కూడా సాగు బతుకులం అయిపోతున్నాం, మనం కూడా బతుకము, ఇప్పుడు చూసిన రోగాలు ఉన్నారు. నీవు నా మాట వినిద్దా, ఆడికి అయ్యా నాయన ఉన్నాడు ఆయన మంత్రకాడు, ఆయన తానికి వెళ్ళిపోతే ఆయన మంత్రాలు నేర్పుతున్నాడు, నువ్వు అన్నీ చదువు వస్తావు కనుక బుక్ మీద రాసుకొని నువ్వు నేర్చుకుందువు. తర్వాత ఏమన్నా అయితే నీవే మాకు మంత్రం ఇచ్చిస్తావురా, మంచిగా కూర్చున్న దాన్ని ఎట్లా చూస్తే హ్యాండిక్యాప్ 10 మందికి నీవే సహాయపడుతావు మంచిగా దారాన్ని నేను పిలిస్తే వాడు అన్నాడు, చూడన్నా నేను ఆ మంత్రాలకు తంత్రాల కాడికి నేను రాను, నేను నిజమైన దేవుని నమ్ముకున్నా, యేసుప్రభు గొప్ప దేవుడు, ఆయన దానికి ఏది ఆయనకు తట్టవు. ఆయనకు మీరు నా మాట విని మీరే రాండి, చర్చికి రాండి, చర్చికి వచ్చినట్టయితే ఈ మంత్రాలు ఏం చేయవు, తంత్రాలు ఏం చేయవు, ఇవన్నీ ఏం చేయవన్నా దా అంటే ఇక నాకు బగ మండిపోయింది మొత్తం శరీరం అంతా.
మనుషుల ప్రాణాలు పోతున్నాయిరా బాబు, అమ్మ చచ్చిపోయింది, నాయన చచ్చిపోయింది, అందరి పిచ్చోరమైపోతుంటే నీవేమో నా యేసుప్రభు గొప్ప దేవుడు, ఆయన అందరికంటే పెద్ద దేవుడు, మీరు ఆయన దానికి రండి, నా మాటని, మీకు ఇవన్నీ తక్కువైపోతాయి, మీరే మంచిగా అవుతారు అని మాట్లాడుతున్నాయిందిరా, నువ్వు పిచ్చోడవా, నీకేమైనా దమాకుంది అనేది. కానీ ఇక నాకు కోపం వచ్చి మా తమ్ముని ఎట్టు పడితే అటు తిట్టేసిన. అసలు నువ్వు ఎక్కడ దేవుని నమ్ముకున్నావురా, ఈసారి ఈ దేవుడు అంటే ఈ దేవుని నమ్ముకునే పరిస్థితితోనే ఈ రీతి మన పరిస్థితి ఇట్లా వచ్చేసినారా బాబు, మర్యాద నువ్వు వస్తావా రావా అని చెప్పి. అన్నా దయచేసి నీకు దండం పెడితే నేను రానా, నన్ను రాకపోతే ఇక నా ఇంట్లో ఉండదు, విడిచిపెట్టి మన కాదు కదా నేర్చుకున్నా. సరే నువ్వు నేర్చుకోకుండా సరే రా బాబు, ఊరికే ఆయన చెబుతాడు, నువ్వు వచ్చి రాయి, ఏమన్నా నాకు చదువు రాదు కదా, నువ్వు రాసిస్తే నేను నేనన్నా నేర్చుకుంటారా అంటే నేను రాయను, నేను రాను, ఆ గద్దెల కాడికి రాను, నేను రాను అన్నాడు. ఇక నాకు కోపం వచ్చేసి ఎట్లా పడితే అట్లా తిట్టేసినాను. ఆ నోటికి ఎట్టొస్తే అట్ట తిట్టేసి 4 దెబ్బలు కూడా కొట్టినా సరే అన్నా, నువ్వు నన్ను చంపినా సరే కానీ నేను ఆ పద్ధతులకు రానన్నా, నా మాట మీరేడికి రాని అన్నాడు. ఏంద్రా నీ దేవుడు ఏడున్నారా మరి, పోనీ ఒక్కసారి నీ దేవుడు ఉంటే చెప్పురా మరి, మాట్లాడమనరా ఒక్కసారి మాట్లాడమనరా, నీ దేవుడు ఉంటే మరి మాకు ఒకసారి చూపియం దర్శనమా, ఆయన ఒక స్వరం వినిపించమనరా, నమ్ముకుంటా. ఏడున్నారా దేవుడు, ఎక్కడి దేవుడు అసలు, ఆయన ఏ ఊరు దేవుడు, యారాజు దేవుడు ఆయన, మన తాతలు లేని మన ముత్తాతలు ఏంది ఇప్పుడు దేవుడు అంటున్నా, ఆయన ఎక్కడికి వెళ్ళి, ఆయన అంకితం ఏంది, ఆయన చరిత్ర ఏంది, ఆయన పద్ధతి ఏంది అని చాలా తిట్టి మా తమ్ముని కొట్టినా. ఇంకా వాడు రాకపోతే ఆ కోపం ఈ కోపం తీసుకొని అప్పుడు 2 గనేరాల షెల్లు పెడితే 2 టేప్ రికార్డులు చిన్నవి ఉంటుండే, అప్పుడు చిన్న టేప్ రికార్డులు వచ్చింది, కొత్తగా రికార్డింగ్ చేసేది. అలా అదేంది మనం రీల్ తిరుగుతుండే క్యాషెట్ పెడితే అది రికార్డ్ అవుతుంది అన్నట్టు. ఒక టేప్ రికార్డ్ తీసుకున్నా, ఇక షెల్ వేసుకున్నా, మళ్ళీ శనివారం కల్లా ఇక నేను ఆయన తానికి వెళ్ళిపోయాను. ఎవరి తానికి, మంత్రకారి తానికి వెళ్ళిపోయి అన్న, అయ్యా మా తమ్ముడు రాడంట, వాడు ఏమో దేవుడు నమ్ముకుంటే ఏందో యేసుప్రభు అంట, యేసుప్రభు ఎక్కడ దేవుడో మాకు తెలియదు, ఆ దేవుడు నమ్ముకున్నట్ట రాడంట అయ్యా ఇవన్నీ అంటే, వాళ్ళకి ఎట్లా చెప్తారో వాళ్ళన్నీ వాళ్ళ మతం అట్టు ఉంటుంది అని ఆయన కూడా అన్నారు. సరే ఇప్పుడు ఈ టేప్ రికార్డింగ్ చేసి నేను ముందర పెడతా, మాత్రం మంత్రాలను చదివినాక ఇవన్నీ అలా రెండుకుంటాయి కదా, తర్వాత నేను ఏం చేస్తా, పెద్దగా ఏం రాకుండా చెవుల పిన్ను పెట్టుకొని అలా వైరు పెట్టి కూర్చుంటే వీళ్ళకు చెవులో పెట్టుకుంటే వస్తా అన్నట్టు, ఎయిర్పోర్ట్ పెట్టుకుంటే ఇక అన్నీ మైండ్కి ఎక్కించుకొని ఇక నేనే నేర్చుకుంటాయా, సస్తేనే మళ్ళీ వస్తా, బతికితేనే నా కుటుంబం నా పిల్లలు బతికించుకుంటాను, లేకపోతే ఏం చేస్తాం, ఎట్లా మాకు వచ్చింది, ఇక మరణం వచ్చేసింది, ఇక మాకేం లేదు అంటే ఆయన పాపం బాధ చూసి సరే నేర్చుకోవాలని చెప్పి ఆ రోజు అంటే ఆ మంత్రాలు వాళ్ళకి మంత్రం ఇచ్చిండ్రు, అదే రికార్డు కూడా అయిపోయింది. ఆయన లాస్ట్కి 20 మంత్రాలు, 20 దంటకాలు, 20 మంత్రాలు మంచి మాంత్రిక విద్యలు ఆయన చదివితే అందులో రింపుకొని ఇక నేనేం చేసిన, ఇక ఆయన దానికి ఆయన కాలు గిట్ట మొక్కి అప్పుడు కాలు మొక్తుంటే ఆయనకు వాళ్ళు చేస్తుంటే పిల్లలు తిరిగి మళ్ళీ వచ్చేసి ఇక ఈ సుందర పార్క్ కాడ బావలింగపల్లి సుందర పార్క్ శమాన్ ఉంటుంది ఆడ, ఆ శమాన్లో ఎవరు ఉంటారు కానీ ఎవరేం వినరు, కానీ నేను రావాలి అక్కడ సిద్ధచెట్టు చించెట్టు కాడ కూర్చోవాలి, అవి ఊరికే వినాలి, నాకు వచ్చిన గీతతో నేను రాసుకోవాలి, ఏదో పిచ్చి గీత రాక నాకు వచ్చిన కాడికి రాసుకోవాలి. అట్లా నేను కొన్ని రోజులు శ్రమపడి బాధపడి నేను 18 మంత్రాల వరకు నేర్చుకున్నా. దాని వరకు 18 మంత్రాల వరకు నేర్చుకున్నా. ఇంకా 3 మంత్రాలు మిగిలిపోయినాయి, నేను ఆహారం కాలేదు. అవి ఆడికి జాబకం ఉండాలి, మైండ్లో పెట్టుకోవాలి కదా జాబకం, ఇవైతే జాబకం నోటికి అవిపోయినాయి. ఇక ఆయనకి చెప్పినాయా మరి నోటికి అవినట్టు అభినాయంటే అభినా, సరే ఒకసారి రా చదువుతాను, ఆడిపోయి ఆయన ముందు చదివితే ఓకే పర్వాలేదు నీకు అభ్యసనాయి అవి, ఇక నువ్వేం లేదు, సంవత్సరానికి 3 సార్లు వస్తుంది, ఏంది ఆదివారం అమాస, ఒక సంవత్సరంలో 3 సార్లు వచ్చేస్తుంది. నీవు ఆదివారం అమాస వచ్చినప్పుడు ఏం లేదు, స్నానం చేసుకోవాలి, తెల్లది ఒక పంచ కట్టుకోవాలి, ఎట్లా కట్టుకోవాలంటే ఇంతవరకు దిగమరిగా ఉండాలి, ఇట్లా మన ఇట్లా కట్టుకుంటారు సో 3 వేసి కట్టుకుంటారు చూడు, అట్లా కట్టుకోవాలి, నీళ్ళు పెట్టుకోవాలి, 108 పూసల దండ తీసుకోవాలి, నువ్వు జపం చేసుకోవాలి. నువ్వు జపం చేసేప్పుడు ఎవరన్నా నీ ముందరకు వచ్చినా నువ్వు వాళ్ళని చూడవద్దు, మాట్లాడద్దు. ఆ మంత్రాలు అయిపోయినంత దగ్గర నువ్వు ఎవరితో మాట్లాడదు, ఎవరితో పలకరియొద్దు అని చెప్పి, ఎట్లా చేయాలబ్బా ఇంత పూర్తి ఏడవై కూర్చోవాలి అని ఆలోచన చేస్తే నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకప్పుడు